హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్ అండ్ క్విక్గా టేస్టీ చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని చేతితో కలుపుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ని తీసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లో యాడ్ చేసుకొని మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయలని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని మరొకసారి గరిటెతో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను కూర అడుగు అంటకుండా ముందుగా చికెన్ని బాయిల్ చేసిన వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి గరిటెతో కలుపుకొని 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.